నమస్కారం, నేను మీ జాహ్నవి. ప్రస్తుతం మనతో ఉన్నారు లైఫ్ కోచ్, స్పిరిచువల్ హీలర్, టారో కార్డ్ రీడర్, వేదిక్ న్యూట్రిషనిస్ట్, ఫ్యామిలీ కౌన్సిలర్ మన వనజా రామిశెట్టి అక్క. సో ఇప్పుడున్న పరిస్థితులు మనం చూస్తున్నాం. ప్రతి ఒక్కళ్ళు దాదాపుగా వైరస్ బారిన పడుతున్నారు. సో తొందరగా కోలుకున్నప్పటికీ కూడా ఆ ఎఫెక్ట్ అనేది మన బాడీ మీద విపరీతమైన ఎఫెక్ట్ ఇస్తుంది కదా. సో సాధారణంగా మన అదృష్టం బాగుండి అసలు వైరస్ మన దరికి చేరకపోతే ఇంకా మంచిది. ఒకవేళ పొరపాటున వైరస్ వచ్చినప్పటికీ కూడా భయపడవలసిన అవసరం అయితే లేదు. కానీ మరి ఇలాంటి పరిస్థితుల్లో మనం ఎలాంటి ఆహారం తీసుకోవాలి, ఎలాంటి న్యూట్రిషన్ ఫుడ్ కావాలి, అసలు బలమైన ఫుడ్ అంటే ఏంటి, అంటే ఆ వైరస్ బారిన పడ్డ వాళ్ళకి కానీ లేని వాళ్ళకి కానీ ఇమ్యూనిటీ పవర్ పెరగాలంటే ఏం చేయాలి, ఇలాంటి ఎన్నో రెమెడీస్ మన వనజకు అందించబోతున్నారు కదా. సో ఇంకా ఇంకా కొత్త కొత్త రెమెడీస్ మనకు కావాలి. మన బాడీకి మంచి ప్రోటీన్ ఫుడ్ కావాలి. అదేంటి, ఇలాంటి పరిస్థితుల్లో మనం ఎలాంటి ఆహారం తీసుకోవాలి, ఇలాంటి అన్ని డీటెయిల్స్ ఈరోజు మనం వనజక్కని అడిగి తెలుసుకుందాం. నమస్తే వనజక్క. నమస్తే అక్క. మరి ఇప్పుడున్న పరిస్థితులు నిజంగా ఇది మళ్ళీ థర్డ్ వేవ్, ఇది ఇంకొక గడ్డు కాలం అనే మనం చెప్పుకోవాలి. మరి ఇలాంటి సిచ్యువేషన్స్లో ప్రతి ఒక్కరికి ఇమ్యూనిటీ పవర్ అనేది చాలా ఇంపార్టెంట్. పిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు కూడా. సో అందరికీ మంచి ఇమ్యూనిటీ బూస్టర్, మంచి ఆహారం, న్యూట్రిషన్ ఫుడ్ ఏముంది, మీరు ఎలాంటివి మాకు ఇవ్వబోతున్నారు? యాజ్ యూ సెడ్, ఇప్పుడు చెప్పినట్టు ఇప్పుడు మళ్ళీ థర్డ్ వేవ్ అది ఇది అనేసి అందరికీ ఇమ్యూనిటీ, ఇప్పుడు ఏంటంటే ఇమ్యూనిటీ లో ఉన్న వాళ్ళకి తొందరగా ఏదన్నా వైరస్, ఎనీ వైరస్ ఎవరికైతే ఇమ్యూనిటీ తక్కువ ఉందో వాళ్ళని వెతికి మరి ఆ రోగం అంటుకుంటుంది. సో మన మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మన ఇమ్యూనిటీని బాగా స్ట్రాంగ్గా ఉంచుకోవడం. ఇమ్యూనిటీ ఉండడం వల్ల మీకు రాకుండా ఉంటుందా అని అడగొచ్చు నువ్వు. ఓకే, ఈ వైరస్ అందరికీ వస్తుంది, వాళ్ళు వీళ్ళు ఎవ్వరు లేదనమాట. బూస్టర్ తీసుకున్న వాళ్ళకి, బూస్టర్ తీసుకునే వాళ్ళకి, చిన్న వాళ్ళకి, పెద్దవాళ్ళకి అందరికీ వచ్చేస్తుంది ఇప్పుడున్న కరెంట్ సిచ్యువేషన్. కానీ ఏంటంటే ఇమ్యూనిటీ బాగా స్ట్రాంగ్గా ఉండడం వల్ల ఏంటంటే మనకి ఆ రోగాన్ని తట్టుకునే శక్తి మనకు ఉంటుంది. వచ్చిన పెద్ద పెద్ద సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా తొందరగా దాన్ని ఓవర్కమ్ అయ్యి మన ఎనర్జీ లెవెల్స్ని తగ్గించకుండా ఉండడానికి బాగా మనకి ట్రై చేయడానికి ఏం చేయాలి, మనం మంచి ఆహారం. మంచి ఆహారం అందరూ చెప్తారు, మంచి ఆహారం తినండి, మంచి ఆహారం తినండి అని అందరూ చెప్తారు. అయితే ఏంటంటే మనందరికీ మంచి ఆహారం అంటే అన్నీ తినేస్తే అయిపోతుంది అని ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇది ఉంటుంది. ఎవరికైతే రెగ్యులర్గా ఒక రొటీన్ ఉందో వాళ్ళు అన్నీ తిన్నా బాగుంటారు వాళ్ళు. కొంతమంది అన్నీ తింటే వాళ్ళకి అరగదు, వాళ్ళకి కాస్త వేరే ప్రాబ్లమ్స్ వస్తాయి. అట్లా అని ఒక కాంబినేషన్స్ ఉన్నారు మనుషులు మన కదా. అంటే వాళ్ళ బిహేవియర్లో కానీ వాళ్ళ ఆహారపు అలవాట్లలో ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రొసీజర్ ఫాలో అవుతారు. అయితే అందరికీ పనికొచ్చేది మనకి ఇమ్యూనిటీ బాగుండాలి. ఈ మధ్య కాలంలో పిల్లల్ని చూసినట్టయితే కనుక పిల్లలు పెద్దవాళ్ళు మనం చాలా చూజీగా ఉంటాం ఫుడ్ విషయంలో కదా. అయితే అందరికీ ఒక మార్నింగ్ డోస్ అంటాం, ఏదైనా ఒకటి డే మొత్తం మనకి హెల్తీగా ఉండాలి, మన ఇమ్యూనిటీ బాగుండాలి, మన ఎనర్జీస్ లెవెల్స్ బాగుండాలి. డయాబెటీస్ కానీ, బీపీ కానీ, లేకపోతే ఏంటంటారు కీళ్ళ నొప్పులు, కాళ్ళ నొప్పులు అని, లేకపోతే లో ఆన్ ఎనర్జీ, ఇవన్నీ ఉంటాయి కదా, బాగా నిద్ర చేసాడు. ఇవన్నిటికీ మనము ఒక పర్ఫెక్ట్ మెడిసిన్ మనకు అవసరం. మార్నింగ్ లెగుస్తూనే ఇది తింటే మనకు రోజంతా బాగుంటుంది అని అనుకునేలాగా ఏదన్నా ఒకటి ఉంటుంది. ఓకే, అయితే ఏంటి, ఇప్పుడు చ్యవన్ప్రాష్ అని వినే ఉంటాం కదా. చ్యవన్ప్రాష్ మనం బయట కొనుక్కుంటాం, చాలా చెప్తారు చ్యవన్ప్రాష్ తింటే మంచిది. నిజంగా మార్నింగ్ టైంలో తినాలా? ఫస్ట్ థింగ్ మార్నింగ్ అంటే చ్యవన్ప్రాష్ చాలా మంచిది యాక్చువల్గా అడిగితే. చాలా మందికి తెలియదు అక్క చ్యవన్ప్రాష్ గురించి. చ్యవన్ప్రాష్ తింటే ఎంత బెస్ట్ అంటే, అయితే బయట అమ్ముతారు చ్యవన్ప్రాష్. కొంతమంది బాగా చేస్తారు, కొంతమంది ఎక్కువగా షుగర్ యాడ్ చేసేస్తారు. మళ్ళీ షుగర్ తింటే మనకి షుగర్ వల్ల వచ్చే రకరకాల 100 రకాల రోగాలన్నీ మనకి వచ్చేస్తాయి. వైట్ షుగర్ ఎనీ టైం బ్యాడ్ ఎవరికైనా కానీ. ఓకే, అంటే అది ఎంత లిమిట్గా తింటే అంత మంచిది. ఓకే, తినొద్దు కంప్లీట్గా అవసరం లేదు అంటే మన షుగర్ లేనిదే మన డేనే ఉండదు మనకి. కాకపోతే దాన్ని లిమిట్ చేసి ఎంతగా మీరు తింటూ ఉంటే అంత మంచిది. అయితే ఇప్పుడు ఈ చ్యవన్ప్రాష్ వల్ల ఏంటంటే మనం ఇంట్లోనే చేసుకోవచ్చు. ఇంట్లో చేసుకుంటే ఒక బెనిఫిట్ ఏంటి, మనకి ఫస్ట్ మనం ఎట్లా తయారు చేస్తాం అన్నది మనకు తెలుస్తుంది అది కదా. అండ్ మనం పిల్లలకు పెట్టొచ్చా పెట్టకూడదు ఇట్లాంటి ఆలోచనలు ఉంటాయి. బయట నుంచి కొనుక్కొచ్చా మనం పెట్టొచ్చా, ఫస్ట్గా పిల్లలకు కూడా పెట్టుకోవచ్చు. 2 years ప్లస్ పిల్లలందరికీ పెట్టుకునేలాగా ఈ చ్యవన్ప్రాష్ ఏ ఏజ్ వాళ్ళు తినొచ్చు, ఏ ఏజ్ వాళ్ళన్నా తినొచ్చు, ఎవరన్నా తినొచ్చు. డయాబెటీస్ ఉందా లేదా ఏమీ లేదు. అన్లెస్ అందులో మనం వేసే ఇంగ్రీడియంట్స్ మీకు ఏదన్నా ఒకటి పడదు అన్న వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు మాత్రం అది మానేయండి. ఇప్పుడు నేను తయారు చేసుకుందాం అనుకుంటున్నాను, సో నువ్వు అడిగావు కాబట్టి మీ అందరి కోసం చూపిస్తూ నేను మా ఇంట్లో కోసం నేను తయారు చేస్తాను. ఓకే, దెన్ అది చూపిస్తాను.
ఓకే, సో చ్యవన్ప్రాష్ తయారు చేయడమే చూపిస్తారు. సూపర్, నిజంగా ఈజీ యాక్చువల్గా చేసుకోవచ్చు. ఇంట్లో చేసుకుంటే ఏంటంటే ఇంట్లో చేసుకోవడం వల్ల మనకు అయిపోయినప్పుడు తెచ్చుకోవడం ఫ్రెష్ మనం చేసాం, దానివల్ల సర్వరోగ నివారణ అనొచ్చు కదా. నిజంగా అది మార్నింగ్ 1 స్పూన్ అందరూ, దాని తర్వాత వాటర్ తాగాల. వాటర్ తాగేసి ఎర్లీ మార్నింగ్ ఫస్ట్ థింగ్ అది తింటే మీకు ఎనర్జీ లెవెల్స్ రాను రాను మీరే చూస్తుంటారు. దానివల్ల వచ్చే ఇంప్రూవ్మెంట్స్ చాలా బాగుంటాయి. సూపర్. ఓకే ఓకే, సో పడగడుపున ఫస్ట్ 1 స్పూన్, పిల్లలు కూడా 2 years ప్లస్ పిల్లలకి ఎవరైనా 1 స్పూన్ తినాలి. ఎవరైనా తినండి, చక్కగా హ్యాపీగా హెల్తీగా ఉంటుంది. అండ్ ఇప్పుడున్న సిచ్యువేషన్లో మనకి ఇమ్యూనిటీ చాలా అవసరం కాబట్టి అందులో వేసే ప్రతి ఇంగ్రీడియంట్ మన ఇమ్యూనిటీని బూస్ట్ చేసేదే కాబట్టి దానివల్ల మన ఓవరాల్ హెల్త్ చాలా సూపర్ అక్క. నేనైతే వెయిటింగ్, మరి ఎప్పుడు మీరు చ్యవన్ప్రాష్ మాకు చేయాలి, నేను చూడాలి, వెయిటింగ్ అక్క. సో థ్యాంక్ యూ సో మచ్, అంటే చేస్తాను అన్నందుకు, లైవ్ లో చూపిస్తున్నందుకు. ఓకే సరే, మరి పదండి చేసేద్దాం. వెళ్దాం. ఓకే. ఇమ్యూనిటీ బూస్టర్ చ్యవన్ప్రాష్ ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవచ్చు అని నేను జాహ్నవికి చెప్పాను, నేను చూపిస్తానని. యాక్చువల్గా నేను మా ఇంట్లో కోసం రెడీ చేస్తున్నాను. సో మీ అందరి కోసం ఈ రెసిపీ షేర్ చేస్తాను. చాలా చాలా మంచిది, మీరు అందరు చక్కగా చేసుకోవచ్చు. చిన్నపిల్లలకి, ఇంట్లో చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు చక్కగా ఇది డైలీ 1 స్పూన్ చ్యవన్ప్రాష్ తింటే మీకు ఎనర్జీ బాగుంటుంది. ఫ్రీక్వెంట్గా మీకు వచ్చే ఆస్తమా, జలుబులు కానీ, హెడేక్స్ కానీ అట్లాంటివి రాకుండా ఇమ్యూనిటీ, మీ స్ట్రెంగ్త్, ఎనర్జీని బాగా ఉంచేలాగా ఇది చాలా హెల్ప్ చేస్తుంది. అయితే దీనికి మనకు కావాల్సింది ఏంటంటే, ఫస్ట్ నేను ఒక 1/2 kg ఉసిరికాయలు తీసుకున్నాను. ఈ ఉసిరికాయలు ఏం చేశానంటే, ఇప్పుడు బాగా దొరుకుతాయి కదా ఉసిరికాయలు, ఈ ఉసిరికాయలు ఒక 1/2 kg తీసుకోండి అమ్మా. తీసుకొని దీన్ని చక్కగా వాష్ చేసేసి ఇది బాయిల్ చేశాను. కుక్కర్లో వేసి ఒక 4 ప్రెషర్స్ వచ్చే వరకు ఉంచాను. మీరు ప్రెషర్ కుక్కర్లో దీన్ని ఉడకబెట్టేసేయండి. ఉడకబెట్టేస్తే ఏమవుతుందంటే చక్కగా ఇట్లా మెత్తగా అయిపోతే దీంట్ లోపల ఉన్న గింజ తీసేయచ్చు మనం. ఓకే, ఇట్లా తీసేసి మీరంతా ఇది మిక్సీ తర్వాత గ్రైండ్ చేద్దాం దీన్ని. సో ఇది ఒక 1/2 kg ఉసిరికాయలు. ఈ 1/2 kgకి సరిపడా మీరు ఏం చేస్తారంటే, 1/2 kg ఉసిరికాయకి మీరు వేయాల్సిన పదార్థాలు ఏంటంటే, ఇది పిప్పళ్ళు అంటాం కదా మనం, చాలా యాక్చువల్గా పళ్ళకి సంబంధించిన వాటికి కానీ, పళ్ళ పొడులు చేయడానికి కానీ చాలా చాలా ఆయుర్వేదిక్ మెడిసిన్స్లో ఈ పిప్పళ్ళు యూస్ చేస్తారు. దీని స్మెల్ కూడా చాలా ఒక మెడిసినల్ ఫ్లేవర్ ఉంటుంది దీంట్లో. సో ఇట్లాంటి పిప్పళ్ళు ఒక 10 గ్రాములు తీసుకోండి, ఒక 1/2 kg ఉసిరికి. ఇది నల్ల యాలక అంటారు కదా పెద్దది, బ్లాక్ ఇలాచి అంటారు, దీన్ని ఒకటి తీసుకోండి. దీన్ని నాగకేసరి అంటారు, మన చిన్న లవంగాల్లా ఉంటాయి ఇవి యాక్చువల్గా, ఇది నాగకేసరి అంటారు. వీటిని కూడా ఒక 5 grams ఇవి సరిపోతాయి దీంట్లోకి. ఇది బిర్యానీ లీఫ్ అంటాము, తేజ్ పత్తా అంటాం, దీన్ని బే లీఫ్ అంటారు ఇంగ్లీష్లో. ఇవి ఒక 2 తీసుకోండి. దీని తర్వాత ఒక 10 grams సొంటి ఏంటంటే మనకి బాగా డైజెషన్కి వాటికి బాగా పనికొస్తుంది. అండ్ కీళ్ళ నొప్పులు, ఒళ్ళు నొప్పులు ఎవరికైతే ఉన్నాయో దాని నుంచి రిలీఫ్ చేయడానికి సొంటి బాగా పనిచేస్తుంది. సో ఒక 10 grams సొంటి తీసుకోండి. దాని తర్వాత ఒక 20 grams బాదం, మన రెగ్యులర్గా యూజ్ చేసే బాదం ఉంటుంది కదా, ఆ బాదం తీసుకోండి, ఒక 20 grams. దాని తర్వాత కొన్ని యాలకులు, ఒక 10 grams యాలకులు సరిపోతాయి. దాని తర్వాత కొన్ని ఇవి లవంగాలు కూడా ఒక 10 గ్రాములు. దాల్చిన చెక్క ఒక 5 grams. ఇది మన జాజికాయ అంటారు కదా, జాజికాయ ఒక 5 గ్రాములు సరిపోతుంది ఈ 1/2 kg ఉసిరికి. ఇంకా మిరియాలు ఒక 10 గ్రాములు, ఇక్కడ మిరియాలు కూడా ఉన్నాయి, 10 గ్రాములు మిరియాలు. ఇది కుంకుమ పువ్వు ఉంది ఇక్కడ, ఇది కుంకుమ పువ్వు. మంచి ఆవు నెయ్యి, ఒక 100 grams ఆవు నెయ్యి తీసుకోండి, బాగా స్మెల్ రావాలి. మంచి ఆర్గానిక్ నెయ్యి తీసుకోండి, ఎక్కడ పడితే అక్కడ కొనేస్తే మనకి చ్యవన్ప్రాష్ టేస్ట్ అంత బాగుండదు. దానికి తోడు ఇందులో ఉన్నది అశ్వగంధ కాస్త ఒక 10 grams అశ్వగంధ, ఒక 15 grams త్రిఫలా పౌడర్ ఉంది ఇందులో. ఓకే, దీంతో పాటు మనకు కావాల్సింది ఏంటి అంటే ఒక 400 గ్రాముల బెల్లం, ఇది బెల్లం పౌడర్ చేసేసాను. ఇవి మనకి చ్యవన్ప్రాష్ చేయడానికి కావాల్సిన పదార్థాలు. ఓకే, ఇప్పుడు దీన్ని ఎలా తయారు చేయాలో చూపిస్తాను నేను మీకు. సో మనం ఏం చేద్దామంటే, ఫస్ట్ మన చ్యవన్ప్రాష్కి కావాల్సిన రా ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి కదా, పౌడర్ తయారు చేసుకోవడం, దీన్ని మసాలా అంటారు. ఇవన్నీ చిన్నగా ఒక మిక్సీ జార్లో వేసి గ్రైండ్ చేసేద్దాం. ఫస్ట్ ఇవన్నీ వేసేసాను కదా, మీకు గుర్తున్నాయి కదా ఏమేమి వేయాలో. సొంటి, పిప్పళ్ళు, నల్ల యాలక ఒకటి,
నాగకేసరి అంటారు, చిన్నది లవంగాలు ఉంటాయి అవి, కాస్త మిరియాలు, ఇవన్నీ మనం ఒక మిక్సీ జార్లో వేసేసి, ఇట్లాంటి జార్లో లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క, శొంఠి, బాదం కూడా ఉంది ఇక్కడ. సో ఇవన్నీ వేసేసాను ఇందులో. కుంకుమ పువ్వు ఒక్కటి మీరు లాస్ట్లో అంటే దింపేటప్పుడు వేసుకుంటే సరిపోతుంది. ఇవన్నీ ఇందులో వేసేస్తే, శొంఠి కూడా మీకు కావాల్సినంత వేసుకోండి. ఎవరికైనా శొంఠి పడదు అట్లాంటి వాళ్ళు ఉంటే దాన్ని ఇగ్నోర్ చేయొచ్చు. మీకు ఇందులో ఏమైనా వస్తువులు లేకపోతే మీరు ఏం టెన్షన్ పడక్కర్లేదు, అవి మానేసి కూడా చేయొచ్చు. కాకపోతే ఇవన్నీ మనకి రెగ్యులర్గా ఇంట్లోనే దొరికేసేవే కాబట్టి ఇవన్నీ దొరుకుతాయి. మనకి ఏది దొరకని వస్తువు అను ఏమి లేదు ఇందులో. ఇవన్నీ కిచెన్ హర్బ్స్ అంటారు కదా, వంటింటి వైద్యాలు అంటారు. ఇది పౌడర్ చేసేసిన తర్వాత త్రిఫలా పౌడరే కాబట్టి లాస్ట్లో ఇది మీరు త్రిఫలా పౌడర్, అశ్వగంధ పౌడర్, ఓకే, అది ఇందులో యాడ్ చేసేసేయండి. ఇది యాడ్ చేసి దీన్ని ఏం చేస్తారంటే ఒక్కసారి దీన్ని ఇట్లా మిక్స్ చేసేయండి. చేసేసి ఆల్రెడీ ఇది కొంచెం ఒక మంచి మెడిసిన్ స్మెల్ వస్తుంది ఇది, ఓకే. ఇది తీసి దీన్ని ఒక కప్లోకి తీసేసేయండి. ఇది తీసేసిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, దీని తర్వాత ఏం చేద్దామంటే మనం ఏదైతే ఉడకపెట్టి గింజలు తీసేసిన ఉసిరికాయ ఉన్నదో దాన్ని కాస్త మనం పేస్ట్ చేసేసుకుందాం. ఇందులోనే వేసేయండి, లేకపోతే మీ ఇంట్లో పెద్ద మిక్సీ జార్ ఏదైనా ఉంటే అందులో వేసేసి చక్కగా ఒక ఫైన్ పేస్ట్ లాగా దాన్ని చేసేయండి, ఓకే. నీళ్ళు ఏం అవసరం పడవు మోస్ట్లీ ఇందులో. సో మనం ఇందాక ఉడకబెట్టుకున్న ఉసిరికాయలు ఉన్నాయి కదా, దాన్ని గ్రైండ్ చేసిన తర్వాత దాని పేస్ట్ ఇట్లా ఇంత ఫైన్ పేస్ట్ లాగా తయారైంది అనమాట. ఇలా తయారైంది అని చక్కగా పక్కన పెట్టుకొని ఇప్పుడు మనం దీన్ని ఎట్లా తయారు చేయాలో నేను మీకు చూపిస్తాను, ఓకే. ఒక మంచి బౌల్ ఒకటి తీసుకోండి. తీసుకొని దాంట్లో ఫస్ట్ మనం ఏం చేయాలంటే మనకు కావాల్సినంత ఫస్ట్ నెయ్యి వేసుకోవాలి. అందులో ఇందాక చూపించాను కదా నెయ్యి క్వాంటిటీ. నార్మల్గా ఆవు నెయ్యి ఏంటంటే ఫ్రెష్ ఆవు నెయ్యి వేసుకోండి. ఆవు నెయ్యి చాలా మనకి ఆయుర్వేదిక్ ఔషధాలు అన్నింటిలో ఆవు నెయ్యి యూజ్ చేస్తారు కాబట్టి ఆవు నెయ్యి చాలా ఈ చ్యవన్ప్రాష్లో కూడా చాలా బాగా పనిచేస్తుంది. ఇట్లా నెయ్యి కాస్త వేడి అవుతుంది, బాగా కొంచెం వేడి అవ్వాలి నెయ్యి. ఇది ఫ్రెష్ ఆవు నెయ్యి, మంచి స్మెల్ వస్తుంది. ఒకవేళ నెయ్యి ఎక్కువ కావాలి అనుకునే వాళ్ళు ఇంకొక 50 grams యాడ్ చేసుకోవచ్చు అందులో, ఓకే. దాని తర్వాత ఏం చేద్దామంటే చక్కగా ఈ ఉసిరికాయ పేస్ట్ ఏదైతే ఉందో అది మనం ఇందులో మొత్తం వేసేద్దాం ఈ నెయ్యిలో. ఇది ఏదో స్వీట్ కాదండి, ఇది ఒక మెడిసిన్ లాగే మనము రోజు తినాలి దీన్ని, ఓకే. అండ్ ఒకసారి చేసిన తర్వాత చాలా ఎఫర్ట్ వేస్తారు కదా ఇది చేయడానికి, మీరు చాలా కష్టపడతారు ఇది చేయడానికి, పెద్ద ప్రొసీజర్ యాక్చువల్గా. అలా చేసినప్పుడు చక్కగా మీ ఇంట్లో వాళ్ళందరూ ఇది వదిలేకుండా రెగ్యులర్గా తింటే హెల్త్కి చాలా మంచిది. ప్లస్ మీకు వచ్చే ఫ్రీక్వెంట్గా అంటే ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఇప్పుడు ఈ వైరసెస్ ఇవన్నీ ఇంత ఎక్కువగా స్ప్రెడ్ అవుతుంది కాబట్టి ఈ టైంలో మనకి చాలా అవసరమైన ఒక వెరీ ఇంపార్టెంట్ మార్నింగ్ రొటీన్ అన్నమాట ఇది, ఓకే. ఇలా వేసిన తర్వాత ఇది చక్కగా కలుపుతూ ఉండండి. ఇది ఇలా కొంచెం ఉడుకుతున్నప్పుడు మనం బెల్లం వేసేద్దాం ఇందులో చక్కగా, ఓకే. అంటే ఉసిరికాయ కాస్త పుల్లగా ఉంటుంది కాబట్టి మీరు బెల్లం కూడా ఉసిరికాయ ఎంత ఉందో అంత బెల్లం వేసుకోవచ్చు. ఎవరికైనా తీపి తక్కువ కావాలి అనుకున్నప్పుడు 400 grams వేసుకోండి. తీపి ఎక్కువ కావాలి అనుకున్నప్పుడు 500 grams బెల్లం వాడండి, మంచి ఆర్గానిక్ బెల్లం. వేసిన తర్వాత దీంట్లో షుగర్ మాత్రం యాడ్ చేయదు, ఎందుకంటే మనం బయట కొనే వాటిలో బాగా ఎక్కువ షుగర్ యాడ్ చేసేస్తారు. సో షుగర్ కంటే బెల్లం ఎప్పటికీ మంచిది కాబట్టి మనం ఎలాగో వేదిక్ న్యూట్రిషన్లో చాలా వాటిలో ఆవు నెయ్యి బెల్లం మాత్రమే వాడతారు. ఇది ఇలాగా అవుతున్నప్పుడు దీంట్లో మనం ఇందాక పేస్ట్ చేసుకున్నాం కదా పౌడర్, ఇది మసాలా, ఇందులో ఏమేమి వేసాం, చాలా వేసాం మనం ఇందాక. ఈ పౌడర్ని అంతటిని ఇందులో వేసేయండి. ఇది వేసిన తర్వాత ఇందులో మనం కాస్త ఇది కుంకుమ పువ్వు చాలా మంచిది. సో ఇది కూడా
కుంకుమ మీ ఇష్టం, మీరు ఎంత వేసుకుందాం అనుకుంటే అంత వేసేయండి. వేసి దీన్ని కాస్త బాగా యాక్చువల్గా ఈజీగా అయిపోతుంది. ఒకసారి చేసుకుంటే దీని టేస్ట్ మనకి నచ్చినట్టయితే మనం రెగ్యులర్గా చేసుకుంటే, అండ్ దీనివల్ల వచ్చే బెనిఫిట్స్ వల్ల ఇది తిన్నాక మీకు డైజెషన్ ఇంప్రూవ్ అవుతుంది, మీకు ఓవరాల్గా ఇమ్యూనిటీ చాలా చాలా బాగుంటుంది, మీకు ఫ్రీక్వెంట్గా వచ్చే హెడేక్స్ అవి రాకుండా ఉంటుంది. ప్లస్ ఇంట్లో వేసిన 20 అవన్నిటి వల్ల మీకు వచ్చే కీళ్ళ నొప్పులు కానీ బీపీ కంట్రోల్లో ఉండడం అవన్నిటికి ఆమ్లా ఎస్పెషల్లీ దాంట్లో హై ఇన్ జింక్ కదా. ఒక ఉసిరికాయ 20 ఆరెంజెస్కి సమానం యాక్చువల్గా అని చెప్తారు. ఒక ఉసిరికాయ తింటే 20 ఆరెంజెస్ తిన్నంత ఇది వస్తుంది, బెనిఫిట్ వస్తుంది మనకి. సో అవన్నీ కలిపి ఇందులో ఉన్నాయి కాబట్టి చక్కగా అది ఆల్రెడీ రెడీ అవుతుంది. ఇది కొంచెం అడుగు అంటకుండా ఉండడానికి మీరు చాలా కలుపుతూ ఉండాలి దీన్ని. ఇందులో మనం త్రిఫల వేసాము, అశ్వగంధ వేసాము, జాజికాయ వేసాము, సొంటి వేసాము, నెయ్యి, బెల్లము, కుంకుమ పువ్వు, నాకేసరి అంటారు, అది లవంగాలాగే ఉంటుంది, లవంగా వేసాము, దాల్చిన వేసాము, యాలక్కాయలు వేసాము. ఇవన్నీ వేసి చ్యవన్ప్రాష్ ఆల్మోస్ట్ రెడీ అవుతుంది. సో చ్యవన్ప్రాష్ నుంచి మంచి స్మెల్ కూడా వస్తుంది. సో ఆల్మోస్ట్ అయిపోయింది, రెడీ అయిపోయింది మనకి హోమ్ మేడ్ చ్యవన్ప్రాష్, హోమ్ మేడ్ ఇమ్యూనిటీ బూస్టర్ కూడా అని కూడా అనొచ్చు ఇది. ఓకే, సో ఇది అయిపోయింది కాబట్టి ఇప్పుడు చూద్దాం దీని టేస్ట్ ఎట్లా ఉందో. ఇది అయిపోయింది కదా. ఇప్పుడు మనల్ని జాహ్నవి అడిగింది కదా ఇమ్యూనిటీ కోసం ఏదైనా తయారు చేసి చూపించమని, తన్నే అడిగి తెలుసుకుందాం ఎలా ఉందో యాక్చువల్గా. ఇది పిలుద్దాం జాహ్నవి కూడా. సో ఇప్పుడు మన చ్యవన్ప్రాష్ రెడీ అయిపోయింది. దీన్ని మెడిసిన్ లాగా మాత్రమే చూడండి, ఇదేదో టేస్టీ స్వీట్ లాగో లేకపోతే ఇంట్లో లేదో కామెంట్ చేస్తారు ఇదేంటి ఇలా ఉంది ఎట్లా అంటారు. కాకపోతే దీని టేస్ట్ అంత భయంకరంగా ఏమి ఉండదు. ఇది జస్ట్ ఒక మెడిసిన్, ఆయుర్వేదిక్ ఇమ్యూనిటీ బూస్టర్ ఇంట్లో చేసుకునేది కాబట్టి దీన్ని అలాగే చూడండి. ఇది చల్లగా అయిపోయిన తర్వాత చక్కగా ఒక గ్లాస్ జార్లో తీసుకొని ఫ్రిడ్జ్లో పెట్టండి, పర్వాలేదు. లేదు బయట కూడా ఉంచవచ్చు. ఒక 15 days తర్వాత మళ్ళీ, అంటే మీరు ఎప్పటికప్పుడు ఫ్రెష్గా చేసుకుంటే బాగుంటుంది. నిల్వ ఉండాలి అనుకుంటే కనుక మనం ఇందులో వేసే నెయ్యి చాలా ఎక్కువ వేయాలి. ఎక్కువ వేసి బాగా ఎక్కువసేపు మనం కుక్ చేయాలి దీన్ని. ఒకవేళ నిల్వ ఉంచుకోవాలి ఒక 3 months వరకు అనుకుంటే అట్లా చేయొచ్చు. లేదు మనకు తొందరగా కన్జ్యూమ్ చేయాలనుకుంటే కనుక నెయ్యి కాస్త తక్కువ వేసి తొందరగా కుక్ చేసి తీసేసి దీన్ని ఒక 1 month వరకు ఫ్రిడ్జ్లో ఉంచి రెగ్యులర్గా దీన్ని ఒక మెడిసిన్ లాగా మాత్రమే తినండి. నువ్వు అడిగావు కదా ఇమ్యూనిటీ బూస్టర్ ఇప్పుడు కావాల్సిందని, ఇది రెడీ అయింది. ఓకే, దీన్ని చల్లగా అయిపోయిన తర్వాత మంచి గ్లాస్ జార్లోకి ఏదన్నా తీసుకొని, మన చ్యవన్ప్రాష్ జార్స్ చూస్తూనే ఉంటాం కదా, అట్లాంటి జార్లో చక్కగా ఇది వేసేసి రోజు మార్నింగ్ ఒక 1 spoon, ఇప్పుడు వేడిగా ఉంది కాబట్టి కాస్త చల్లగా తినాలి. దీన్ని ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకోవచ్చు, నో ప్రాబ్లం. ఫ్రిడ్జ్లో పెట్టేసి చక్కగా ఇది కాస్త టేస్ట్ వేడిగా ఉంది, కాస్త ఇట్లా చేతితో తీసుకొని తిని పర్వాలేదు. సూపర్ వనజిక, థ్యాంక్ యూ. చ్యవన్ప్రాష్ నాకు చాలా ఇష్టం, చిన్నప్పుడు బాగా తినేవాళ్ళం ఇది, బట్ ఈ మధ్యకాలంలో తినలేదు. సో ఇది ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు, నిజంగా తెలియని ఒక మంచి సీక్రెట్ చెప్పేశారు మాకైతే. సో ఇది నేను ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్తా. కొంచెం చల్లారి పెట్టింది అక్క నా కోసం. సో పిల్లలకి చాలా మంచిది చెప్పారు కదా, అందరికీ చాలా 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 మంచిది. బట్ ఐ విల్ టేస్ట్. సూపర్, చాలా బాగుంది. కొంచెం తీయగా ఉంటే ఇంకా బాగుండేదేమో కానీ చాలా బాగుంది. అంటే అచ్చం మనం ఎలా అయితే ఉండేదో చిన్నప్పుడు తిన్న టేస్ట్ అలానే ఉంది. ఇంకొంచెం నేనైతే ఇంకొంచెం తీయగా ఉంటే బాగుంటుందని అనుకుంటా. సూపర్ సూపర్, పర్ఫెక్ట్ టేస్ట్ నిజంగా. అంటే ఒక మంచి హెల్తీగా చాలా 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 బాగుంది చ్యవన్ప్రాష్. సో ఇంట్లో అందరూ కూడా ట్రై చేసి దీన్ని ప్రతిరోజు మార్నింగ్ కనుక తింటే వనజక్క చెప్పినట్టు అందరూ కూడా హ్యాపీగా హెల్తీగా ఉంటారు. వనజక్క చెప్పిన ప్రతి న్యూట్రిషన్ ఫుడ్ అందరూ ఫాలో అయ్యి హ్యాపీగా హెల్తీగా ఉండాలని హార్ట్ఫుల్గా కోరుకుంటూ మన బ్యూటిఫుల్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాం. అంతవరకు సెలవు, నమస్తే.